హాయ్ గైస్, ఈ వీడియోలో 3D టెక్స్ట్ యానిమేషన్ చూద్దాం ఒకసారి క్యాన్వాలో. ఓకే. క్యాన్వా ఓపెన్ చేసుకుందాం. క్యాన్వా ఓపెన్ చేశాక మనం ఫోటో ఎడిటర్లోకి వెళ్తాం కదా, ఫోటో ఎడిటర్లోకి వెళ్ళి కస్టమ్ సైజ్ చూద్దాం. కస్టమ్ సైజ్లో మనం 1920x1080 పిక్సెల్స్ చూస్తున్నాం. ఇది మన ల్యాప్టాప్ రెజల్యూషన్. ఓపెన్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎలిమెంట్ని తీసుకుందాం. ఓకే, ఈ ఎలిమెంట్ అయితే బెటర్, ఎందుకంటే ఈ ఎలిమెంటే మనకి షేప్ వస్తుంది అన్నమాట, 3D షేప్ వస్తుంది. మనకు కావాల్సిన సైజ్ తీసుకొని దీని కలర్స్ చేంజ్ చేసుకుందాం. కొంచెం అంటే 3Dలో కొంచెం మంచి లుక్ కావాలంటే గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకోవడం బెటరు. అండ్ నాకు గ్రేడియంట్ కలర్లో ఓకే, ఇది పర్లేదు. ఓకే, ఇది కూడా పర్లేదు, ఇది కూడా బాగానే ఉంది. సరే, నేనైతే ప్రజెంట్ ఇది గ్రేడియంట్ కలర్ తీసుకుంటున్నా. గ్రేడియంట్ కలర్ ఇది ఎడిట్ చేసుకోవచ్చు కూడా. కలర్ ఎలా కావాలి, ఎట్లా ఏ షేప్లో కావాలని చెప్పేసి. అండ్ ఓకే, రైట్, ఇది ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఒక టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్లో నో హౌ. దీని ఫాంట్ చేంజ్ చేసుకోండి. 3Dలో ఫాంట్ అనేది ఇది బాగుంటుంది. సైజ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇది కూడా కొంచెం రీసైజ్ చేసుకుందాం. ఓకే, రైట్. దీన్ని మన టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్లోకి చేంజ్ చేసుకుందాం. వైట్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని మన ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్కి ఒక బార్డర్ తీసుకుందాం. ఈ బార్డర్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 కూడా అవసరం లేదు, ఒక 5 తీసుకోండి చాలు. 5 తీసుకోండి. అండ్ మన ఈ బార్డర్ కలర్ వచ్చేసి సేమ్ ఇందాక మనం గ్రేడియంట్ తీసుకున్నాం కదా, అదే కలర్ తీసుకోండి. కాకపోతే కొంచెం డిఫరెంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఓకే, రైట్. ఓకే, ఇది బాగుంది. ఓకే, ఇది ఓకే, ఎందుకంటే ఇక్కడ చూసారా మనకి కలర్ తేడా డిఫరెంట్ కనిపిస్తుంది, చూసారా, అందుకని. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన 2D ప్రింట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని 3Dలో కన్వర్ట్ చేయాలి. ఓకే, మనకి క్యాన్వాలో యాప్స్ ఉంటాయి కదా, యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లో 3D మేకర్ అని టైప్ చేయండి. 3D మేకర్ అని ఒక యాప్ వస్తుంది. ఈ 3D మేకర్ యాప్ ఉంది కదా, ఈ 3D మేకర్లోకి వెళ్ళండి. కన్వర్ట్ డిజైన్ ఇంటూ 3D. ఓకే, మనకి ఏ సైజులో కావాలి. అండ్ మనకి మ్యాక్సిమం అనేది డిజైన్ 3Dలో అంటే ట్రాన్స్పరెంట్లో ఉంచుకునేట్టు చూసుకోండి, అందుకని ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటున్నాం. అండ్ సైజ్ వచ్చేసి మ్యాక్సిమం సైజ్ తీసుకోండి. అంటే మీకు ఒకవేళ మెంబర్షిప్ ఉంటే మ్యాక్సిమం సైజ్ తీసుకోండి. అండ్ ఎక్స్పోర్ట్. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి మనకి 3D డిజైన్ వచ్చింది, కానీ 3D కనిపించట్లేదు కదా. ఇక్కడ చూపిస్తాను, జస్ట్ ఒకసారి స్క్రోల్ చేయండి ముందుకు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది 3D. ఇక్కడ డెప్త్ అని ఉంది కదా, ఈ డెప్త్ అనేది ఎంత వెనకకి వెళ్ళాలి అని.
ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0.5 తీసుకుంటున్నా. యా 0.5 చూసారా ఎంత వచ్చిందో, చూసారా? ఓకే, మనకైతే 0.5 చాలు. మరీ ఇంతకంటే ఎక్కువ వెళ్ళినామంటే చాలా పెద్దగా వెళ్ళిపోతుంది, అది చూడడానికి కూడా అంత బాగుండదు. అంతా కావాలంటే 0.4 కూడా తీసుకోవచ్చు. 0.4 కూడా బాగా, అంటే మరి చాలా ఎక్కువ అవసరం లేదు, మరీ డెప్త్కి వెళ్ళకూడదు. అండ్ ఇక్కడ మనకి హారిజాంటల్ రొటేషన్, వర్టికల్ రొటేషన్ ఉన్నాయి కదా. నేను యాక్చువల్లీ మౌస్తోనే మూవ్ చేస్తున్నా. కాకపోతే మనం ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఎంత కావాలి అని మనం అనుకుంటే ఇక్కడ కూడా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఓకే, నాకు ఇప్పుడు ఈ డిజైన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జాక్ట్గా ఏ యాంగిల్లో కావాలి ఎలా అని చెప్పేసి ఒకటి యాంగిల్ సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఇదే డిజైన్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. మళ్ళీ ఇందులోకి వచ్చిన తర్వాత దీన్ని యాంగిల్ చేంజ్ చేసుకోవడం అనేది రాదు. సో అందుకనే ఇక్కడనే మనం ఎగ్జాక్ట్గా కొంచెం యాంగిల్ మంచిగా సెట్ చేసుకొని ఏ వెయిట్లో కావాలని చెప్పి చూసుకొని ఇలా చూసుకొని అండ్ ఇక్కడ యాడ్ టు డిజైన్ మనకు వచ్చింది, చూసారా డిజైన్? ఓకే రైట్. ఇది వచ్చిన తర్వాత ఇంకా వీటితో అవసరం లేదు. ఇప్పుడు ఇంకా దీన్ని డిలీట్ చేస్తున్నా. ఈ డిజైన్ తీసుకోండి, కొంచెం పెద్దగా వేసుకుందాం. ఓకే, 3D డిజైన్ అయితే వచ్చింది. ఇంకా దీనికి కొంచెం ఎఫెక్ట్స్ ఇవ్వాలి మనం. సో ఎఫెక్ట్స్ ఇద్దాం. దీన్ని డూప్లికేట్ తీసుకుంటున్నా ఒకటి. అంటే ఇక్కడ నేను షార్ట్ కట్స్ ఇక్కడ ఏదైతే వాడిని ఇక్కడ కనిపిస్తుంటే చూసుకోండి. అండ్ దీన్ని ఒక్కసారి ఫ్లిప్ చేద్దాం. ఓకే రైట్. దీన్ని ఫ్లిప్ చేశాక కొంచెం రొటేట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా దీని సైజ్కి. ఇది ఓకే రైట్, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ దీని షాడో తీసుకున్నాం కదా, దీని షాడోని కొంచెం రియలిస్టిక్ షాడో లాగా చూపిద్దాం. సో అందుకని సేమ్ మన యాప్స్లో ఇమేజ్ బ్లెండర్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ ఇమేజ్ బ్లెండర్ ఉంది చూసారా, ఈ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకు కావాల్సింది లీనియర్, అంటే రేడియల్ ఇవన్నీ తర్వాత వేరే ఏదైనా ప్రాజెక్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే మనకు లీనియర్ కావాలి. సో లీనియర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇదిగో యాక్చువల్ చూసారు ఇక్కడ మనకి షాడో అనేది ఇక్కడ నుంచి బ్లెండ్ అవుతుంది, ఇమేజ్ ఇక్కడ నుంచి బ్లెండ్ అవుతుంది. సో మనకి బ్లెండ్ అనేది ఇక్కడ నుంచి అవ్వద్దు, ఇక్కడ నుంచి కావాలి కదా. సో అందుకని చెప్పేసి దీన్ని రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకుంటే మనకి ఎంత ఇమేజ్ బ్లెండ్ అవ్వాలి అని చెప్పేసి చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రెంత్ కూడా ఉంటుంది, స్ట్రెంత్ కూడా చూసుకోండి. ఇంక్రీజ్ చేస్తేనేమో అసలు షాడోలో కనిపించదు. సో స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువనే ఉంచుకోండి, మ్యాక్సిమం ఒక 5 ఉంచుకుంటే బెటర్. 96 ఉంచుకున్నాం. ఇలా పెట్టుకోండి. ఓకే ఓకే రైట్. అండ్ ఇప్పుడు దీన్ని ఈ బ్లెండ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దీన్ని కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువ చేద్దాం. ఒక 30 పెట్టుకోండి. ఓకే రైట్. మనకు కావాల్సిన 3D ఇమేజ్ రెడీ అయిపోయింది. ఓకే, ఇలాంటి వేరే ఇంకా కొన్ని ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటివి ఇంకా కొత్త ట్రిక్స్ ఇంకా మీకు దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను. ఒకవేళ నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి కామెంట్లో చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. జై హింద్.